ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్య గీతా మురళి. తేదీ 14/11/2025. ప్రభాత పాఠము. పూర్వ తేదీ 17/6/1968. మధురమైన పిల్లలు, మీరు ఏం పని చేస్తున్నప్పటికీ, చేతుల ద్వారా భోజనం వండుతున్నప్పటికీ మీరు బుద్ధి ద్వారా శివ్ బాబా సమీపంలో ఉండాలి. బ్రహ్మ భోజనము పవిత్రంగా ఉండాలి. బ్రహ్మ భోజనం అంటేనే పవిత్రమైన భోజనము. దానిని బ్రాహ్మణులు తయారు చేస్తారు. ఎంతగా యోగయుక్తంగా ఉండి వండితే అంతగా శక్తి లభిస్తుంది. ఈరోజు బాబ్దాదా ఉదయము 5 గంటలకు ప్రదర్శిని వద్దకు వెళ్ళారు. అక్కడ సంగమయుగము, స్వర్గం యొక్క మోడల్స్ని చూశారు. ఈరోజు మురళీ సమయంలో కూడా దాని మీద అర్థం చేయించారు. అందులో చేయాల్సిన మార్పు చేర్పుల గురించి. మధురాతి మధురమైన పిల్లలు, ప్రదర్శనని చూసి వచ్చిన తర్వాత మన బుద్ధిలో ఇది గుర్తుకు రావాలి. మేము ఎలా శూద్రుల నుంచి బ్రాహ్మణులుగా అయ్యాము, మళ్ళీ సూర్యవంశీ దేవతలుగా, చంద్రవంశీగా అవుతాము. పిల్లలు, మీరు అక్కడ ప్రదర్శనలో చాలా మోడల్స్ను ఉంచారు. కలియుగము, సత్యయుగానికి సంబంధించినవి. ఇప్పుడు సంగమ యుగం నడుస్తోంది. సంగమ యుగం యొక్క మోడల్ మధ్యలో ఎలా ఉండాలి? 15 నుంచి 20 మంది తెల్లని వస్త్రాలు ధరించిన వారు తపస్య చేస్తూ కూర్చున్నట్లయితే బాగుంటుంది. ఏ విధంగా అయితే సూర్యవంశీయులను చూపించారో అదేవిధంగా చంద్రవంశానికి చెందిన వారిని కూడా చూపించాలి. ఇదంతా కూడా ఒకే వరుసలో చూపిస్తే మంచిది. అలాంటి మోడల్ బాగుంటుంది. బాబా ఈరోజు దానిని చూశారు. చాలా బాగుంది. మనుష్యులు అర్థం చేసుకునే విధంగా మోడల్స్ని రూపొందించాలి. తపస్య చేస్తున్న వారిని అందులో చూపించాలి. ఏ విధంగా అయితే మొదట మీ చిత్రం ఉందో అదేవిధంగా దీనిని రూపొందించాలి. ఒక పక్క సాధారణ రూపంలో ఉన్న మీరు, మరోపక్క భవిష్యత్తు రాజ్యభాగ్యంలో ఉన్న చిత్రాన్ని రూపొందించారు. దీనిని కూడా అదే విధంగా రూపొందించాలి. ఎవరిదైతే భవిష్యత్తు యొక్క చిత్రం ఉందో వారిని తెల్లటి దుస్తుల్లో కూర్చోబెట్టి చూపించాలి. దాని ద్వారా మీరు సులభంగా ఇతరులకి అర్థం చేయించవచ్చు. ఆ తర్వాత చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు బ్రహ్మ యొక్క పిల్లలు. ఇక్కడ రాజయోగాన్ని నేర్చుకొని ఈ విధంగా తయారవుతారు. సంగమ యుగాన్ని తప్పకుండా చూపించాలి. మీరు ఇక్కడికి ఆలస్యంగా వస్తారు కాబట్టి జ్ఞానము మీ బుద్ధిలో ఉండాలి. అప్పుడే మిమ్మల్ని జ్ఞానసాగరుని యొక్క పిల్లలు, మాస్టర్ జ్ఞానసాగరులు అని పిలుస్తారు. ఒకవేళ మీ బుద్ధిలో జ్ఞానము లేకపోతే మీరు జ్ఞానసాగరులు ఎలా అవ్వగలుగుతారు? మీ మనస్సును దీని మీద కేంద్రీకరిస్తే తప్పకుండా మీ బంధనాలు తొలగిపోతాయి. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాము, దేవతలుగా అవుతాము. సక్రమంగా పురుషార్థము చేయలేకపోతే క్షత్రియ కులంలోకి వెళ్ళే అవకాశం ఉంది. వైకుంఠానికి వెళ్ళే అవకాశం తప్పిపోతుంది. సత్యయుగాన్ని వండర్ ఆఫ్ ది వరల్డ్ అని చెబుతారు. అదొక అద్భుతమైన ప్రపంచంగా అభివర్ణిస్తారు. దాని కొరకు పురుషార్థం చేయాలి. ఇక్కడ రెండు రకాలు ఉండాలి. ఒకటి ఆభరణాలు అలంకరణ చేసుకున్నది. రెండవది తపస్య చేస్తున్నట్లుగా. తద్వారా వీరు సూక్ష్మవతనంలో కూర్చున్నారని భావిస్తారు. డ్రెస్ మార్పు చెందవచ్చు, కానీ కవలికలు మాత్రం మార్పు చెందవు. అది అపవిత్ర ప్రవృత్తి మార్గము, పవిత్ర ప్రవృత్తి మార్గము. అది వికారాల మార్గము, ఇది నిర్వికారి మార్గము. ఈ విధంగా రాయాలి. కలియుగము వికారాల ప్రపంచము, సత్యయుగము నిర్వికారి ప్రపంచము. బాబా చూసి వచ్చిన తర్వాత ఆలోచనలు వస్తాయి కదా, అక్కడ ఏమేమి అవసరాలు ఉన్నాయో వీటి ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు స్థాపన కార్యం జరుగుతోంది. తిరిగి మళ్ళీ వీరిలాగా అవుతున్నాము. సమయము కొద్దిగా మాత్రమే ఉంది. ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే లాభం జరుగుతుంది. బ్రాహ్మణులుగా చాలామంది అవుతారు. రోజు రోజుకు వృద్ధి జరుగుతుంది. ఈ సృష్టి యొక్క చక్రం ఎలా కొనసాగుతుంది, ఇదంతా కూడా మీ మనసులో ఉండాలి. దాని కొరకే బాబా మనకు తెలియచేస్తున్నారు. మీ బుద్ధిలో ఉండాలి, మేము తపస్సు చేస్తున్నాము, ఆ తర్వాత ఈ విధంగా అవుతాము. దీనినే స్వదర్శన చక్రధారిగా
అవ్వడము అంటారు. ఎందుకంటే బుద్ధిలో పూర్తి జ్ఞానం ఉంది. మేము ఏ విధంగా ఉండేవారిమి, మళ్ళీ ఏ విధంగా కాబోతున్నాము. విద్యార్థి గురువును తప్పకుండా గుర్తు చేస్తారు. మీరు కూడా ఇక్కడ అదే పని చేయాలి. స్మృతి యాత్ర ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి, ఆత్మ పవిత్రంగా అవుతుంది. ఎవరైతే శూద్రులుగా అవుతారో వారే బ్రాహ్మణులుగా అవుతారు, తిరిగి దేవతలుగా అవుతారు. మళ్ళీ వారే అసురులుగా మారిపోతారు. దేవతల నుంచి అసురులుగా, అసురుల నుంచి దేవతలుగా ఏ విధంగా అవుతారు, ఇదంతా కూడా ఆ చిత్రాల్లో అర్థమయ్యేటట్టుగా చూపించాలి. బాబా మొత్తం మీద ఏం చేయాలో చెబుతారు. ఇక్కడ మోడల్ చాలా పెద్దదిగా ఉండాలి. ఎంత పెద్దదిగా ఉంటే అంత బాగుంటుంది. దాని కింద రాయవలసి కూడా ఉంటుంది కదా. సంగమయుగి పురుషోత్తములుగా అయ్యే బ్రాహ్మణ పురుషోత్తములు వాస్తవంగా మీరే. ఎందుకంటే తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారు. పైన శివబాబా యొక్క చిత్రం కూడా ఉండాలి. ఎందుకంటే వారే చదివిస్తున్నారు. ఈ విధంగా నిర్మించాలి. ఈ బ్రహ్మ కూడా మీతోనే ఉన్నారు. వారు కూడా తెల్లటి దుస్తుల్ని ధరించి విద్యార్థిగా ఉన్నారు. రామరాజ్యాన్ని చాలామంది అంగీకరిస్తారు. రామ్ రాజా, రామ్ ప్రజా, రామ్ సావుకార్. దీనికి మహిమ గలదు. సత్యయుగంలో ధర్మం ఆధారిత రాజ్యము కొనసాగదు. త్రేతాయుగంలో కొంచెం మలినం చేరుతుంది. క్షత్రియులను కూడా దూషిస్తారు. ఎప్పటికీ కూడా సూర్యవంశీయుల యొక్క దూషణ జరగదు. ఇది కూడా మీరు దాంట్లో రాయాల్సి ఉంది. రామ్ రాజా, రామ్ ప్రజా, ధర్మానికి ఉపకారులు. దానినే స్వర్గం అంటారు. ఈ విధంగా కూడా రాయవచ్చు. సెమీ స్వర్గంగా కూడా రాయవచ్చు. ఎందుకంటే అక్కడ 14 కళలు మాత్రమే ఉంటాయి. మొత్తం మీద వాళ్ళకి అర్థం చేయించాలి, మేము ఏమీ కాబోతున్నాము, మేము మా కొరకు స్వరాజ్య స్థాపన చేస్తున్నాము. తద్వారానే విశ్వంలో శాంతి స్థాపన జరుగుతుంది అని మీరు చెబుతారు. ఒక పక్క అందరూ కూడా స్వరాజ్యాన్ని కోరుతారు. దానినే మేము స్థాపన చేస్తున్నాము. మీ చిత్రాల్లో ఈ విషయాన్ని యాడ్ చేయాలి. ఎందుకంటే మీ దగ్గరికి చాలామంది వస్తారు. బాబా చూస్తారో దీన్ని పరిపరి విధాలుగా విచారిస్తూనే ఉంటారు. పిల్లలు మీరు తర్వాత ఇంటికి వెళ్ళగానే ఇవన్నీ కూడా మర్చిపోతారు. కానీ ఇదంతా కూడా మీ బుద్ధిలో గుర్తుండిపోవాలి. ప్రదర్శన అయిపోగానే బయటికి వెళ్ళగానే అంతా కూడా మర్చిపోకూడదు. బుద్ధిలో ఉండిపోవాలి. తండ్రికి కూడా బుద్ధిలో ఉండిపోతుంది. బుద్ధిలో పూర్తి జ్ఞానము ఉంటుంది. అలా ఉన్నట్లయితేనే తండ్రి గుర్తుకు వస్తారు, ఉన్నతిని పొందుతారు. ఒకవేళ తమో ప్రధానంగా అయినట్లయితే సత్యయుగంలో మీరు రాలేరు. అందుకే స్మృతి అతి ముఖ్యమైనది. దీనిలో పక్కాగా అవ్వండి. మీరు రాజయోగిలు. మీకు పొడవాటి కురులు రాజయోగి యోగినులకు ఉన్నట్లుగా ఉండాలి. అదేవిధంగా తపస్సు చేస్తున్నట్టుగా కూడా మరో చిత్రంలో ఉంచాలి. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. తండ్రి తెలియచేస్తున్నారు, దేహం యొక్క అన్ని ధర్మాలను వీడి నన్ను మాత్రమే స్మృతి చేయండి. మిమ్మల్ని మీరు ఆత్మగా అంగీకరించండి. మిగతావన్నీ కూడా దేహానికి సంబంధించినవి. వాటన్నిటిని మర్చిపోవాలి. ఒకే ఒక తండ్రిని స్మృతి చేయాలి. వారే మీకు సహాయకులు. జీవించి ఉండి కూడా మరణించాలి. తండ్రి వచ్చి జీవించి ఉండి మరణించడం ఎలాగో నేర్పిస్తారు. తండ్రి తెలియచేస్తారు, నేను మృత్యువుకే మృత్యువును, మీకు మరణించడము ఎలాగో నేర్పుతాను. నేర్చుకున్న తర్వాత మిమ్మల్ని ఎప్పుడూ కూడా మృత్యువు కబలించజాలదు. అక్కడ స్వర్గంలో రావణ రాజ్యం లేదు. దీని మీద అనవసరంగా కథలను సృష్టించారు. సత్యయుగంలో కూడా మృత్యు వస్తుందని చూపించడం జరిగింది. దానిని అమరపురి అని అంటారు. రావణ రాజ్యం అక్కడ ఉండదు. తండ్రి మిమ్మల్ని అమరపురికి యజమానిగా తయారు చేస్తున్నారు. ఇది మృత్యులోకము, అది అమరపురి. ఇక్కడనే రాజయోగం ఉంది. మీరు ఈ విధంగా రాయవచ్చు. ప్రాచీన భారతదేశం యొక్క యోగాన్ని ఇక్కడ నేర్పించబడుతుంది.
ఎవరి ప్రదర్శన చూసిన వాళ్ళు వారికి కూడా ఈ ఆలోచన వస్తుంది, ఈ చిత్రంలో ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయాలా, తద్వారా మనుషులు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రాక్టికల్ని చాలా బాగుగా అర్థం చేయించాలి. ఏవైతే మోడల్స్ తయారయ్యాయో యథా రాజారాణి తథా ప్రజ, దానిలో అన్ని విషయాలు వచ్చేస్తాయి. ఒకవేళ రాముడు ఫెయిల్ అయినట్లయితే వారి ప్రజలు కూడా ఫెయిల్ అయినట్లే. ఈ విధంగా మీరు రాయవచ్చు. కానీ చూద్దాము, అందరిది వానర బుద్ధిగా మారిపోయింది. ఏ విషయాలను అర్థం చేసుకోలేరు. తండ్రి ఎంత స్పష్టంగా అర్థం చేస్తున్నారు. మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయమని చెబుతున్నారు. ఈ విషయంపైనే పూర్తి ధ్యాసను ఉంచాలి. విశ్వములో పవిత్రత, సుఖము, శాంతిల స్థాపన ఎలా జరుగుతుందో పిల్లలైనా మీకు తెలుసు. కరపత్రాలను కూడా మీరు పంచవచ్చు. విశ్వంలో దైవీ స్వరాజ్యము ఏ విధంగా స్థాపన అవుతుంది తెలుసుకోవాలంటే ఇక్కడికి విచ్చేయండి అని పిలవండి. ఇదంతా కూడా మీ కొరకే చేస్తున్నారు. ఎంతగా కష్టపడితే అంతగా ఉన్నతమైన పదవి లభిస్తుంది. అది కూడా నెంబర్ వారి అనుసారంగా. నెంబర్ వారిగా ఎలా అవుతారు దీనిని కూడా ఆ చిత్రంలో చూపించండి. ప్రజల్లో కూడా సావుకారు ప్రజలు, సెకండ్ గ్రేడ్ ప్రజలు, థర్డ్ గ్రేడ్ ప్రజలు కూడా ఉంటారు. వారిని కూడా చూపించాలి. ఈ విధంగా మోడల్స్ని చాలా అక్యురేట్గా తయారు చేయాలి. అప్పుడే వారికి అర్థమవుతుంది. కష్టమైతే పడాల్సిందే. ఇక్కడ బాబా శాశ్వతంగా ఉండరు. ఎప్పుడైతే వినాశనం ప్రారంభమవుతుందో అప్పుడు వారు వెళ్ళిపోతారు. అప్పుడు ఎవరు ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు? ఈ జ్ఞానము కేవలము మీ కొరకే. ఒకే తండ్రిని స్మృతి చేసే విధంగా ప్రదర్శనలో అర్థం చేయించాలి. అప్పుడే మేము ఈ విధంగా తయారవుతామని అనుకుంటారు. అలా కానట్లయితే వారంతా కూడా భక్తి మార్గంలోనే రావాల్సి ఉంటుంది. భక్తి అనేది దుర్గతికి దారి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీరు మహారథి పిల్లలు, మీ యొక్క బుద్ధి నడుస్తూ ఉండాలి. పురుషులు బాగున్నారు. ఇందులో నెంబర్ 1 జగదీష్ మ్యాగజైన్ నడిపిస్తున్నారు. బ్రిజమోహన్ కూడా చాలా రచనలు చేస్తారు. మూడో వారు కూడా బహుశా రావచ్చు. మీలో కూడా మహారథులు ఉండవచ్చు. ప్రవృత్తి మార్గంలో ఇద్దరు కలిసి తయారవుతారు. స్త్రీలు పురుషులుగాను, పురుషులు స్త్రీలుగాను తయారవుతారు. కేవలము ఫిమేల్స్ యొక్క పేరు తీసుకున్నారని మీరు అర్థం చేసుకోవద్దు. పురుషుల యొక్క పేరు తీసుకోలేదని అనుకోవద్దు. పురుషుల్లో కూడా చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు. ఇది సత్యనారాయణుని కథ. అందుకే విష్ణువును చూపించారు. ఇక్కడ లక్ష్మి, నారాయణులు ఇద్దరు కలిసి ఈ విధంగా అవుతారు. రోజులు గడుస్తున్న కొద్దీ ప్రతి విషయము స్పష్టీకరణ జరుగుతుంది. తండ్రి జ్ఞానసాగరుడు. పరంపిత పరమాత్మలో జ్ఞానము నిండి ఉంది. ఏ విధంగా పాటలో చెప్పబడిందో అదేవిధంగా వారిలో పూర్తి రికార్డు అంతా కూడా నిండి ఉంది. వీరు కూడా అదే విధంగా ఉన్నారు. ఇది పిల్లల యొక్క మనసులో నడుస్తూ ఉండాలి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, చేతుల ద్వారా భోజనం వండుతున్నప్పటికి కూడా మనము శివబాబాకు సమీపంలో ఉండాలి. బ్రహ్మ భోజనం పవిత్రంగా ఉండాలి. బ్రహ్మ భోజనం అంటేనే పవిత్రమైన భోజనము. దానిని బ్రాహ్మణులు తయారు చేస్తారు. ఎంతగా యోగంలో ఉండి తయారు చేస్తే అంతగా భోజనం ద్వారా శక్తి లభిస్తుంది. దేవతలు కూడా బ్రహ్మ భోజనం కోసము ఆశపడతారు. ఎందుకంటే దాని ద్వారా హృదయము శుద్ధంగా అవుతుంది. సో అలాంటి బ్రాహ్మణులు అవసరము. అలాంటి వారు ఇప్పుడు లేరు. ఎందుకంటే ఆలస్యం జరిగింది. ఆ విధంగా తయారైనట్లయితే మీ యొక్క వృద్ధి ఎక్కువగా జరుగుతుంది. కానీ డ్రామానుసారంగా ఈ వృద్ధి నెమ్మదిగా జరగవలసి ఉంది. ఎలాంటి బ్రాహ్మణులు వస్తారంటే వారు బాబా స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేస్తారు. బాబా ఛాలెంజ్ చేస్తున్నారు. ఆ విధంగా యోగంలో ఉండి భోజనాన్ని తయారు చేయాలని చెబుతున్నారు. భోజనం తప్పకుండా పవిత్రంగా ఉండాలి. భోజనం మీదనే చాలా విషయాలు ఆధారపడి ఉన్నాయి.
బయట పిల్లలకు భోజనం లభించదు, అందువల్ల ఇక్కడికి వస్తారు. పిల్లలు ఇక్కడ రిఫ్రెష్ అవుతారు, భోజనం ద్వారా కూడా రిఫ్రెష్ అవుతారు, యోగము జ్ఞానం కూడా లభిస్తుంది. ఎప్పుడైతే జనసంఖ్య పెరుగుతుందో అప్పుడు ఇక్కడ నిమిత్తంగా బ్రాహ్మణుని ఉంచాల్సి వస్తుంది. ఇప్పుడు సంఖ్య తక్కువగా ఉంది. మహారథులు భోజనం మీద ధ్యానాన్ని పెట్టాలి. యోగయుక్తంగా ఆహార వ్యవహారాలు నడిపించాలి. దేవతలు కూడా అర్థం చేసుకుంటారు, మేము ఈ భోజనాన్ని తిని దేవతలుగా అయ్యాము అని చెబుతారు. అందుకే వారు మిమ్మల్ని కలవడానికి విచ్చేస్తారు. వాళ్ళు ఎక్కడ కలుస్తారు? దీనికి కూడా ఉపాయం ఉంది. సూక్ష్మవతనంలో వారితో కలయిక జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైన సాక్షాత్కారము, అద్భుతమైన జ్ఞానము. సాక్షాత్కారము కూడా అద్భుతమైనదే, అర్థసహితంగా. భక్తి మార్గంలో సాక్షాత్కారం కోసము చాలా కష్టపడతారు. ఘోరమైన భక్తిని చేస్తారు కేవలం సాక్షాత్కారం కోసం. వాళ్ళకి ఆశ ఉంటుంది సాక్షాత్కారము జరగాలి, తద్వారానే ముక్తిలోకి వెళ్ళగలుగుతాము. చదువు ద్వారా ఆ విధంగా అవుతామని ఎవరికి తెలియదు. సూర్యవంశీయులుగా చంద్రవంశీయులుగా ఇక్కడ చదువు ద్వారానే తయారయ్యారు. మిగతా భక్తి మార్గములో అనేక చిత్రాలు తయారు చేశారు. ఇదంతా కూడా భక్తి మార్గానికి సంబంధించిన ప్రస్తావన. చాలా పెద్ద కార్య వ్యవహారము. భక్తి జ్ఞానము, భక్తికి సంబంధించిన రహస్యాన్ని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. భక్తి జ్ఞానానికి సంబంధించిన రహస్యాలను అర్థం చేయిస్తున్నారు. దానిని కూడా తండ్రి అర్థం చేయిస్తారు. వారు ఆధ్యాత్మిక తండ్రి, జ్ఞానసాగరులు. కల్పకల్పము పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా తయారు చేస్తారు. దీని కొరకు రాజయోగాన్ని నేర్పించడం తండ్రి యొక్క కర్తవ్యం. భగవద్గీతలో పేరును మార్చివేయడం ద్వారా ఇదంతా జరిగింది. అసత్యాలు వింటూ వింటూ పూర్తిగా రాతిబుద్ధి వారిగా అయిపోయారు. బుద్ధి నశించిపోయింది. తండ్రి మళ్ళీ వచ్చి మీ బుద్ధిని జాగృతం చేస్తారు. తండ్రి అంటున్నారు, ఇది కల్పకల్పం జరిగే పెద్ద ఆట. మేము ఇంటి నుంచి వస్తాము, మా పాత్రను అభినయిస్తాము. వృక్షం మీద కూడా మీ బుద్ధి దృష్టి పెట్టాలి. ఎవరికి ఏ విధంగా అర్థం చేయించాలి ఆలోచించాలి. మీరు చెబుతారు, వాళ్ళు అంటారు మేము స్వర్గంలోకి రామా. వాళ్ళకు బదులివ్వండి. మీ యొక్క ధర్మస్థాపకులు స్వర్గంలోకి రారు. ఎప్పుడైతే వారు స్వర్గంలో వస్తారో మీరు కూడా అప్పుడే వస్తారు. ప్రతి ధర్మము సమయానుసారంగా కొనసాగుతుంది. ఇది భిన్నమైన ధర్మాలతో కూడిన నాటకము తయారవుతోంది, తయారయ్యింది. ఇందులో మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన విషయాలేమీ లేవు. ముఖ్యమైన ధర్మం గురించి చూపించారు. దీని గురించి పిల్లలకు తెలుసు. ఇందులో ఉంచిన చిత్రాలు కొత్తవేమీ కావు. కల్పకల్పము ఇదే విధంగా కొనసాగుతూ వస్తుంది. ఇందులో విఘ్నాలు కూడా అనేక రకాలుగా రావచ్చు, దెబ్బలు కూడా తినవచ్చు. పిల్లలు చాలా యుక్తిగా అర్థం చేయించవలసి ఉంటుంది. భగవాను వాచ, కామము మహాశత్రువు. మాకు రాత్రి కలలో సాక్షాత్కారం జరిగింది, వినాశనాన్ని కూడా చూశాము అని చెప్పండి. తండ్రి తెలియచేస్తున్నారు, పిల్లలు మీరు ఇప్పుడు పవిత్రంగా అవ్వండి, వికారం మీద విజయాన్ని సాధించండి. దీని మీదనే పోట్లాటలు జరుగుతాయి. మీరు పెద్ద పెద్దవారికి యుక్తితో జ్ఞానాన్ని చెప్పండి. పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటే వారి యొక్క మాట సమాజం మీద పడుతుంది, వారి యొక్క మాట ప్రభావాన్ని చూపుతుంది. అందువల్లనే పెద్దవారిని పట్టుకొని చెప్పండి. ఒకవేళ గవర్నర్ కనుక వస్తే వారిని చూసి చాలామంది వస్తారు. అందుకే యుక్తాయుక్తిగా నడుచుకోవాలి. ఇందులో కూడా కొద్దిమంది బాగా అర్థం చేసుకుంటారు. పెద్దవాళ్ళ పేరును విని చాలామంది వస్తారు. ఇక్కడ కూడా ఎవరో ఒకరు పెద్ద వ్యక్తి రావచ్చు. చాలా కష్టమైన విషయము. ప్రారంభోత్సవం చేసేవారికి ముందుగా తెలియచేయండి, మనుషుల నుంచి దేవతలుగా ఏ విధంగా అవుతారు. దీని గురించి పదే పదే బాబా లేఖలు రాస్తారు. విశ్వంలో
శాంతి స్థాపన జరుగుతుంది. స్వర్గములో విశ్వమంతటిలో శాంతి సుఖము నెలకొంటుంది. ఇలాంటి ఉపన్యాసం ఇవ్వండి, వార్తాపత్రికల్లో కూడా వేయండి. తద్వారా మీకు నిద్రపోవడానికి కూడా సమయము లభించదు. చాలామంది మీ వద్దకు వస్తారు, దినమంతా కూడా ఇదే విషయంలో నిమగ్నమై ఉండాలి. ఇలాంటి సమయం కూడా రాబోతుంది. సేవ ద్వారా, యోగం ద్వారా మనకు బలం లభిస్తుంది. దీనిలో మీ యొక్క సంపాదన ఉంది. సంపాదించే వాళ్ళు ఎప్పుడూ కూడా అలసిపోరు. కేవలము దివాళా తీసిన వాళ్ళు మాత్రమే ఎక్కువగా భోంచేస్తారు. ఎవరైతే సరిగ్గా అర్థం చేసుకుంటారో, స్మృతి యాత్రలో ఉంటారో వారి వద్దకు నిర్లక్ష్యం రాదు. స్వర్గంలో కూడా మీకు నిర్లక్ష్యము దరిచేరదు. తండ్రి ద్వారా వారసత్వాన్ని పొందిన తర్వాత పడుకోవడము, లేవడము, కూర్చోవడము అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. ఆత్మ లీవర్గా మారుతుంది. ఇప్పుడు సిలిండర్ని లీవర్గా మార్చాలి. కొద్దిమంది అలా తయారు చేస్తారు, కొద్దిమంది తయారు చేయలేరు. అచ్చా, మధురాతి మధురమైన తిరిగి లభించిన పిల్లలకు రూహానీ బాప్ దాదా యొక్క యాద్ ప్యార్, ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే. వరదాన్ మాయా జీత్ భవ. ముఖ్యమైన విషయము తండ్రిని మీ సహచరునిగా ఉంచుకోవడము. ఒకవేళ తండ్రి మీ వెంట ఉన్నట్లయితే మాయా స్వతహాగానే మిమ్మల్ని వదిలేస్తుంది. అందువల్ల ఎల్లప్పుడూ తండ్రి వెంటనే ఉండాలి. ఒక సెకండు కూడా దూరంగా పోకూడదు. ఒకవేళ దూరంగా వెళ్ళినట్లయితే చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవిగా అవుతాయి. అంతర్ముఖులుగా అయ్యి శక్తిశాలి అనుభవాన్ని చేయాలి. తద్వారా సహజంగానే మాయాజీతులుగా అవుతారు. ఓం నమః శివాయ.